12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని. ఇప్పుడు భారతదేశం కరెక్టే, దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే, వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే, చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కరెక్ట్. ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి. వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంట్రీ. అదేవిధంగా అసలు చివరికి ఏమైందంటే ఏమి రాకపోగా ఒక చాలా ఇబ్బందికరమైన ఇది కనపడతా ఉంది. డిమాండ్స్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కోసము ఐటమ్ నంబర్ 38 డిమాండ్స్లో చూస్తే రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీట్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి అని చెప్పి దాంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక సెంటెన్స్ ఉంది. ఏమదంటే ద ప్రపోజల్ ఈజ్ ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ 30,430 30,436 కోట్లకు ఎక్కడి వరకు ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాడౌన్ లెవెల్ అండ్ అంటే కంప్లీషన్ ఆఫ్ పోలవరం అంటే దీని అర్థమేమి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము 41.15 మీటర్లు అంటే 135 అడుగులు 135 అడుగులకు పూర్తి చేసేదానికోసము 5,000 చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని 5,936 కోట్లు అంటే అర్థమేమి, పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు అంటే 150 అడుగులు 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి, 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది, 150 అడుగుల హైట్ వస్తేనే. ఈరోజు 135 అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసింది. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు, మీ మంత్రులు ఉన్నారు, చూసుకోలేదండి. దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. 2017-18 ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి. ఈరోజు మీరైతే గొప్పగా 12,500 కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ 12,500 కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది. 12,500 కోట్లు మేము ఏ విధంగా 12,500 కోట్ల గాను ప్రస్తుతానికి 41.15 అంటే 135 అడుగులు ప్రస్తుతానికి. ఎందుకు ప్రస్తుతానికి అన్నాము, డ్యామ్ అనేది 150 అడుగుల వరకు కడతాము కానీ 135 మొదటి సంవత్సరం నీళ్లు నిలుపుతాము, మళ్ళా 2 సంవత్సరాలు నీళ్లు నిల్వ చేసే కొద్దీ వెనకాల భూసేకరణ చేసుకుంటూ పోతాం. కాబట్టి ప్రస్తుతానికి అని చెప్పి మేము తెస్తే మీరు ఈరోజు కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని రాపించుకొని వచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడాలా అని. అప్పుడంతే ఆ రోజు కూడా మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇంచుమించు 18,000 కోట్లు కేవలం భూసేకరణకు అవసరం ఉంటే మీరు 2014 సంవత్సరంలో ఇంత చాలు, మాకు 2013 క్వాంటిటీస్ చాలు, 2014 రేట్లు చాలు అని చెప్పి మీరు క్యాప్ చేసుకొని వచ్చినారు. ఆ చిక్కుముడి విప్పేదానికి మనకు 4 ఏళ్ళు పట్టింది. ఈరోజు మరొక్కసారి కూడా దయచేసి మీరు ఇటువంటి పొరపాటు వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. ఇది చూసినట్లయితే డిమాండ్లో ఇది చూసినట్లయితే మాత్రము దీని అర్థం వేరే వస్తుంది. మీరు చూసుకున్నారో లేదో థ్యాంక్స్ చెప్పడంలోనే సరిపోయింది కానీ ఆ థ్యాంక్స్ లోపల మీరు దయచేసి ఇది ఒక్కసారి చూడాలని చెప్పి ఇది కోరుకోవడం కాదు, వేడుకుంటున్నాం. ఎక్కడండి ఇది, అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో మాకు అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తారు. ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు 12 మంది ఎంపీలతో జేడీయూ ఎన్ని సాధించినారో మరి మీరు ఎన్ని పోర్టులండి స్టార్ట్ చేయడం, మచిలీపట్నం రామాయపట్నం 4 పోర్టులు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు పోయి ఈ పోర్టులు కావాలా, పోర్టులకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదు? మీరు 16 మంది కదా ఉండేది ఆ రోజు, మా 23తో పని లేదు. ఈరోజు మీరు 16తో పని ఉంది కదా, మీరు లేనిది అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా. అసలు ఎందుకు గాను మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు.
లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది.